ఏపీలో గత 2 రోజుల నుంచి చర్చ నడుస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఆరోగ్యశ్రీకి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పక్కన పెట్టబోతుంది అనేది ఒక అంశం. ఇది ఎందుకు తెర మీదకు వచ్చింది అంటే కేంద్ర సహాయ మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి కారణమయ్యాయి. సో ఆయన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది తెలీదు. సో దీని గురించి నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకోవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టబోతున్నారు, అందుకే చంద్రబాబు మనసులో ఉన్నటువంటి మాటని చంద్రశేఖర్ ద్వారా చెప్పించడం జరిగింది. ఇక ఏపీ చేతులు దులుపుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మీదే ప్రజల మీద భారం మోపబోతుంది అనేది తీసుకొచ్చినటువంటి అంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని కనుక అమలు చేయకపోతే మేము పోరాటాలకు దిగుతామని చెప్పి ఆమె పిలుపునివ్వటం జరిగింది. ఇక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ స్పందిస్తూ ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందని, అలాగే ఈ ఏడాది జనవరి వరకు అంటే 2024 జనవరి వరకు కూడా ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించామని, కేవలం జనవరి నుంచి మాత్రమే బకాయిలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం కావాలని చెప్పే 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని చెప్తుందని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని, ఇలాంటివి చేస్తే ఏమాత్రం ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదని, 25 లక్షల రూపాయల వరకు పేదవారికి వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులు తీసుకువచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అలాంటి గొప్ప పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తుందని, వెంటనే ఆ బకాయిలు చెల్లించి ఆసుపత్రుల్లో పేదవారికి వైద్యం అందేలా చూడాలి అని చెప్పి ఆమె కోరటం జరిగింది. ఈ బాధ్యత మొత్తం కూడా బాబుదే, ఖచ్చితంగా ఆయనే ఈ బకాయిలు చెల్లించాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేయటం జరిగింది.